దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 27న ప్రారంభమైన యువగళం ఈరోజు ప్రజాగళంగా మారి, ఎన్నికల గర్జనగా మారి, తాడేపల్లె గెస్ట్ హౌస్ తలుపులు బద్దలు కొట్టే స్థాయికి ప్రజా ఉద్యమం వచ్చింది. దాదాపు 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 70 సభలు, 155 ముఖాముఖి భేటీలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 బృంద రచ్చబండ కార్యక్రమాలు, 4553 వినతి పత్రాలు. సో టోటల్ గా లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా 13 కేసులు, వాలంటీర్ మీద 26 కేసులు, తెలుగుదేశం పార్టీ మీద 60 కేసులు. ఇంత పెద్ద ఎత్తున ఉక్కు పాదంతో యువగాలను తొక్కేయాలని మొదట 30 యాక్ట్ పెట్టడం జరిగింది. 41 నోటీసులు ఇచ్చి స్కూల్ కూడా ఎక్కడానికి ఇవ్వకుండా, బైక్ కూడా ఇవ్వకుండా, ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ వ్యాన్ ఉందో దాన్ని కూడా సీజ్ చేసి రాజమండ్రి లాంటి ప్రాంతంలో రాళ్ల వర్షం కురిపించి ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా ప్రజల విజయంగా, ప్రజల సహకారంతో ఈరోజు ఒకప్పుడు లోకేష్ గారు అనేక రకాలుగా తప్పుడుగా ట్రోల్ చేసినట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఒక్కడిగా వచ్చాడు. ఈరోజు యోధుడు అయ్యాడు, లక్షలాది మందికి నాయకత్వం వహించగలుగుతున్నాడు అనే స్థాయికి ఆయనే అంత గొప్పగా ఎదిగాడని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రజలు, అలాగే రాష్ట్రంలో ఉండే అన్ని రకాల వర్గాల ప్రజలు, ఆయన చదువుకుని సంఘమిస్తుంటే ఆయన చదువు ఒక రకంగా తెలివితేటలు తెచ్చిన ప్రాక్టికల్ గా వెళ్ళాడు. ప్రాక్టికల్ గా నర్సులు కానుంచి, లాయర్లు కానుంచి, ఆటో డ్రైవర్లు కానుంచి, అలాగే బీసీ వాళ్ళు, ఎస్టీలు కానీ, అలాగే డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, అన్ని ఎస్టీలు, ముస్లింస్ సహా ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యి ఏంటి మీ సమస్య, ఏ రాయలసీమలో ఏ ప్రాబ్లం ఉంది, ఉత్తరాంధ్రలో ఏ ప్రాబ్లం ఉంది, మధ్యాంధ్రలో ఏ ప్రాబ్లం ఉంది చెప్పి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్టేజీ మీద కూర్చొని ఆటలు చెప్పకుండా పొలం దగ్గర దిగాడు, పొలాన్ని పట్టుకున్నాడు, మడుగుతున్నాడు, విత్తనాలు దాటాడు, అనేక రకాల వృత్తులతో మమేకమై ఆటో సహా ఎక్కి టోన్ని సగటం మనం చూసాం. ఒక ప్రజానాయకుడు ప్రజల నుంచే పుట్టాడు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు యువకాలం కార్యక్రమం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఈరోజు విశాఖపట్నంలో చూస్తున్నటువంటి జనాన్ని చూస్తుంటే మా దృష్టిలో ఒక 10 లక్షల మందికి వచ్చిందని అనుకుంటున్నాం. కానీ 7 రైళ్లు, అనేక బస్సులు, అలాగే కొన్ని వ్యక్తిగత వాహనాలతో వచ్చారు. కానీ ఈ దుర్మార్గ ఇక్కడ కూడా ఇప్పుడు మా సభ మేము జరుపుకుంటే కూడా ఒక అడుగుమాట నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ రావట్లేదు, వాటి మధ్య విభేదాలు వచ్చాయి, ఆయన సభకు పోవట్లేదు అని ఒక దుర్మార్గమైన ట్రోలింగ్ మీరు వైసీపీ పార్టీ నాయకులు సాక్షి మీడియా ట్రోల్ చేశారు. వీటన్నిటి కూడా పట్టపంచలు చేస్తూ ఆర్టీఓ అధికారులు ఆటోలు ఎక్కిపోతా ఉంటే కూడా అధికారులు అని చెప్పి సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులు రాని కూడా చేశారు. కాలేజీ బస్సులు అయితే తీసుకుంటానికి నోటీసులు ఇచ్చారు. ఇటువంటి ఆఫీస్ బస్సులు పర్మిషన్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఉక్కు పాదం తొక్కాలంటే దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు చేర్చుకొని విశాఖపట్నం ఎవరు వచ్చారంటే మా విజయం అక్కడే కనబడతాం. జనసేన, తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ అనౌన్స్ అయిన తర్వాత ఆల్రెడీ ఎక్స్పైరీ డేస్ డేట్ అయిపోయినట్టు వైసీపీ సినిమా 65 రోజుల్లో క్లోజ్ అవుతా ఉంది. నాకు తెలిసి 22 ఈ రోజు న్యూస్ ప్రకారం ఈ కలెక్టర్ల మీటింగ్ తో ఏసీలు కూర్చోబోతున్నారు. ఫిబ్రవరి 10న అనౌన్స్ చేస్తారని ఇది ఒక వార్త వచ్చింది. సబ్జెక్టు కరెక్షన్ మీకు తెలియాలి. ఏదేమైనా సరే అవసర దశలో అంబసేమి పడుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత ఎత్తున ప్రజలు ఉద్యమం చేస్తారని అనుకోలేదు. ప్రజలు ఇంత వ్యతిరేకత వస్తే అనుకోలేదు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అన్ని రకాల మీరు ఆదరణ చేశారు. వేదికలో కూడా అన్ని ఏదైతే మేము అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ, అలాగే బాలకృష్ణ గారు అనుకున్న నాయకులు రావడం అనేది మా విజయానికి మొదలుపెట్టు, వైసీపీ పతనానికి మొదలుపెట్టు. ఇవన్నీ చూసిన తర్వాత తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే తిరుగుబాటు జరుగుతామో మీరు చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏర్పడబోతుందని ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు ఇచ్చారు. 1.5 కోట్ల మంది ప్రజల్ని లోకేష్ గారు కలిశారు. ఇవన్నీ కూడా మా విజయానికి మేము గొప్ప సంకేతంగా భావిస్తున్నాం. రైట్. సుందరరామ శర్మ గారు ఏమంటారు?